ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళు కూడా మన అమ్మాయిని వాళ్ళింటి కోడలనుకోవాలి. ముందైతే ఈ పెళ్లి కానిద్దాం, మిగతా తర్వాత చూద్దాం. నా ఈగో దెబ్బతీసిన వాళ్ళు, నా బిడ్డని హర్ట్ చేసిన వాళ్ళు నా ఇంటి గడప తొక్కడానికి కూడా వీల్లేదు. ఈ పెళ్లి జరగనివ్వను. అర్జున్ ఫోన్ చేస్తున్నాడు. ఏం చెప్పమంటావు? నేను మీకు చెప్పిందే చెప్పండి. నేను అలా చెప్పలేను. అర్జున్, నేను నా నందుని. చెప్పు నందు. అమ్మ ఏమంటుంది నాన్న? హలో నాన్న, అడుగుతుంటే మాట్లాడవేంటి? అసలు అమ్మ ఏం చెప్పింది? నందు, అది అర్థమైంది నాన్న. నాకు అమ్మ సంగతి తెలుసు. తను ఏం చెప్పుంటుందో నేను ఊహించగలను. ఓకే, అమ్మ మాట అదే అయితే నా మాట కూడా వినండి. పక్కనే అమ్మ కూడా ఉంటే నా మాట వినిపించండి. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మా పెళ్లి జరుగుతుంది. ముహూర్తాలు పెట్టుకోవడానికి రేపు అంకుల్ వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. రేపు వాళ్ళు అక్కడికి వచ్చాక సపోజ్ మన ఇంట్లో ఏదైనా తేడా జరిగిందో నాలో మీరు ఇంకొక నందుని చూస్తారు. ఇప్పటికీ మీరు అతిథి విషయంలో జరిగిన దానికి బాధపడుతున్నారు. మళ్ళీ నా విషయంలో కూడా బాధపడే పరిస్థితి తెచ్చుకోకండి. అదేంటి నందు, అమ్మతో ఇలాగేనా మాట్లాడేది? కాస్త మెల్లగా చెప్పుండొచ్చు కదా. లేదంకల్, అమ్మ చాలా మొండిది. తనకి ఇలా చెప్తేనే అర్థమవుతుంది. కానీ నువ్వు ఆంటీ హర్ట్ అయ్యేలా మాట్లాడాం నందు. ఏమీ కాదు శ్రావ్య, దాని గురించి మీరు పెద్దగా పట్టించుకోకండి. అంకుల్, రేపు మీరు ముహూర్తం పెట్టుకోవడానికి మా ఇంటికి వస్తున్నారు. ఇదైతే ఫిక్స్ అంకుల్, మీరు వస్తున్నారు రేపు. అది కాదు నందు, అమ్మ కాస్త కూల్ అయ్యాక మేము వస్తే బాగుంటుందేమో అని. అది అయ్యే పని కాదు అంకుల్. మనం వెంటపడే కొద్దీ అమ్మక్కడి ఇంకా బెట్టు చేస్తూ ఉంటుంది. మీరు రేపు వస్తున్నారు, నేను చూసుకుంటాను అంకుల్. బాయ్ శ్రావ్య. సరే, వెతికిస్తాను. వాళ్ళ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఫోటోలు? సరే, ముందైతే నువ్వు వెళ్ళి ఫొటోస్ తీసుకురా, తర్వాత నేను వెతికిస్తాను. నా దగ్గరేమో అమ్మ ఫోటో లేదు, అహల్య ఫోటో కూడా లేదు. ఇప్పుడు ఎలా? ఎక్కువ ఆలోచించుకో బంగారాజు. నాలాంటి మగాడు మొగుడు నీ మేనకోడలికి దొరకడు. మా ఇద్దరి ఈడు జోడు కూడా చాలా బాగుంటుంది. కావాలంటే చూడు, కంప్యూటర్ గ్రాఫిక్స్లో కలర్ఫుల్గా మా పెళ్లి ఫోటో చేయించాను. రే సైదులో చూడు. చూసావా, మా జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్లా లేదు? అదిరిపోలా? ఏ బంగారాజు, ఏం చేస్తున్నావయ్యా? ఆలోచిస్తున్నా. నిన్ను అట్లనేమన్నాను, ఆలోచించమని లేదు. నువ్వు ఇలా పరాగ్గా ఉండి పని చెడగొట్టావంటే మేడం నిన్ను పనిలోంచి తీసేస్తారు.
వెళ్ళి బయట ముక్కలకి నీళ్లు పోయి. బుల్లబ్బాయి ఫోన్లో అహల్య ఫోటో ఉంది కదా, దాన్ని ఎలాగైనా సంపాదించి మా సార్కి ఇచ్చానంటే పోలీసులకు చెప్పి అహల్యను వెతికిస్తారు. కానీ బుల్లబ్బాయి నుంచి ఫోటో తీసుకోవటం ఎలా? అదితి, పంతులు గారు పనిలో ఉన్నట్టున్నారు. ప్రదక్షిణాలు చేసొద్దాం పద. ముందు దేవుడికి మనసులో మాట చెప్పుకుని ఆ తర్వాత ప్రదక్షిణలు చేద్దాం. స్వామి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు అన్ని సంతోషాలు ఇచ్చావు. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత బాధనిచ్చావు? సీతమ్మ దూరమైన నీకు ఎడబాటులో ఉన్న బాధ తెలియదా? లేక సీతమ్మ నిన్ను దూరం చేసుకుని ఎంత బాధపడిందో తెలీదా? కలలో కూడా పగవాడికి ఇంత కష్టమైనా రాకూడదు అని చాలా మంది అనుకుంటారు. మరి నేను నీ శత్రువుని కూడా కాదు కదా, నాకెందుకు ఇంత కష్టమిచ్చావు? ఇది తన మనసులో మాట చెప్తుందా, లేక మొత్తం మనుషులందరి మాట చెప్తుందా? కలలో కూడా నా గౌతమ్ పక్కన వేరే వాళ్ళని ఊహించుకోలేదు. కానీ ఇప్పుడు నా కళ్ళ ముందే నా గౌతమ్ పక్కన అహల్య తిరుగుతూ ఉంటే ఒళ్ళు మండిపోతుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎలాగైనా వాళ్ళిద్దరిని విడదీసి నా గౌతమ్ని నాకు దక్కేలా చూడు స్వామి. మీకు కళ్యాణం చేసి మేము కళ్యాణం చేసుకుంటాం. అదితి, ఇంతసేపు ఏం మొక్కుకున్నావు? వెయిట్ చేసి చేసి ఆ అహల్యలా నాకు నీరసం వచ్చేసింది. దాని పేరు ఎత్తక వెంతిక. అసలే ఒళ్ళు మండిపోతుంది. అది సరే, దేవుణ్ణి అంతగా ఏం కోరుకున్నావు? వేరే ఏం కోరుకుంటాను? ఆ బ్రహ్మ రాక్షసు నుంచి నా గౌతమ్ని కాపాడి నన్ను వాణ్ణి కలపమని కోరుకున్నాను. అంటే గౌతమ్ అహల్యలని విడగొట్టమని చెప్పావా? వాళ్ళు విడిపోతేనే కదా మేం కలిసేది. హం, దేవుడు ఎవరినైనా కలుపుతాడు కానీ విడగొట్టడేమో. నీ తమ్ముడికి పెళ్ళాంగా నేను రాకూడదనుకుంటున్నావా? అయ్యో, నేను అలా అనలేదే. నువ్వు ఎలా అనుకున్నా గౌతమే నా భర్త. హ్మ్, సరే, ప్రదక్షిణలు చేద్దామా?